హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివల్లీస్ హోమ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శివల్లి. ఇవాళ మన వీడియోలో శక్కరపార స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా. ఇవి చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటాయండి. మరి లేట్ చేయకుండా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి కమ్మని శంకరపార రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించే క్వాంటిటీని డబల్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా మీరు చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన ఇంకొక గిన్నెలోకి 1 కప్పు షుగర్ని వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 కప్పు పాలను వేసుకోండి. ఇక్కడ నేను వేడి చేయని పాలను వేస్తున్నానండి. మీరు కావాలంటే కాచిన పాలనైనా వేసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుతూ వేడి చేయండి. మీరు కావాలంటే ఇలా వేడి చేయకుండా చక్కెరను గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చండి. చక్కెర ఇలా కంప్లీట్గా కరిగిపోయాక ఈ గిన్నెను పక్క నుంచి మరొక గిన్నెలోకి ఒక 1/2 కప్పు అంటే 100 గ్రాముల నెయ్యిని తీసుకొని వేడి చేయండి. మనం చేసే ఈ స్వీట్లోకి ఇలా నెయ్యిని వేసి చేస్తే చాలా రుచిగా ఉంటాయండి. మీరు కావాలంటే నెయ్యికి బదులుగా నూనెను వేసి అయినా చేయొచ్చు, కానీ కాస్త నూనెగా అనిపిస్తాయండి. సో ఇలా వేడైన నెయ్యిని పిండిలోకి వేసుకొని బాగా కలపండి. పిండిని కొంచెం రబ్ చేసినట్లుగా చేస్తూ పిండిని మొత్తం బాగా పట్టించండి. ఇలా పిండి మొత్తం పట్టించాక మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే ముద్దలా రావాలండి. ఇలా వచ్చిందంటే మనకి శంకరపాలేలు చక్కగా కుదురుతాయండి. ఇలా కాకుండా పిండి మరీ పొడి పొడిగా ఉందంటే కొంచెం నెయ్యిని వేసి కలపండి. మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి వేడి చేసి పక్కన పెట్టిన పాలు పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి ముద్దలా కలిపి తీసుకుందాం. మనం తీసుకున్న పాలు మొత్తం వేశాక కూడా పిండి సరిగ్గా ముద్దల్లా ఇలా అవ్వకపోతే మరికొంచెం పాలను కానీ లేదా నీళ్ళనైనా వేసి కలపచ్చండి. మొత్తానికి పిండిని ఇలా మెత్తగా కలిపి తీసుకోండి. ఇలా కలిపి ఈ పిండిని మూత పెట్టి ఒక అరగంట పక్కన ఉంచండి. పిండి మొత్తం బాగా కలుపుకొని ముద్దలా చేసుకున్నాక ఒక అరగంట పక్కన ఉంచుకోండి. అరగంట తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, మనం ఇలా కాసేపు నానబెట్టేసరికి పిండి కాస్త గట్టి పడుతుంది. మీకు ఇక్కడ చూపించిన దానికంటే మరీ గట్టిగా అనిపిస్తే లైట్గా కొంచెం పాలను కానీ లేదా నీళ్ళను కానీ జల్లి బాగా కలపండి. ఇప్పుడు ఈ పిండిని మూడు ముద్దలుగా కానీ లేదా 4 ముద్దలుగా కానీ ఇలా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని రోల్ చేసుకుందాం. మరీ పల్చగా రోల్ చేసుకోకుండా మీడియం మందంగా రోల్ చేసుకుంటే శంకరపార చాలా బాగా వస్తాయండి. కాబట్టి ఈ థిక్నెస్ వచ్చేంత వరకు రోల్ చేశాక ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసి తీసుకుందాం. ఈ ఎడ్జెస్ అన్నీ మనం మళ్ళీ సెకండ్ దాంట్లో పెట్టి రోల్ చేసుకుంటే సరిపోతుందండి.
ఇప్పుడు వీటిని క్యూబ్స్లా కానీ లేదా డైమండ్ షేప్లో కానీ వచ్చేలా కట్ చేయండి. ఇక్కడ నేను క్యూబ్స్ లాగే కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేశాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ స్వీట్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతాయి, అలాగే టైం కూడా ఎక్కువ పట్టదండి. ఇలా కట్ చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా మిగతా పిండిని రోల్ చేసుకుంటూ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని మీడియంగా వేడి చేయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా శంకరపాలిని వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. అయితే ఇవి ఫ్రై చేసేటప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా టర్న్ చేసిన ఎడ్జెస్ అనేవి విరిగిపోతాయండి. అందుకని వీటిని స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి బయటకు తీసాక కూడా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి. అందుకని ఇలా లేత బంగారు రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే మిగతా వాటిని ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా అన్నీ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ వేలో మన క్రిస్పీ శంకరపాలి అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా బాగా కుదిరాయండి. ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హలో ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ.